శ్రీమతి స్వయంవరానికి దేశదేశాల రాజులు, ముల్లోకాల్లోని ప్రముఖులు అంతా వచ్చారు. విష్ణువేషంతో నారదుడు స్వయంవర మంటపం ప్రవేశించగానే అంతా గుల్లున నవ్వారు. తన ముఖం కోతిముఖంగా మారిందని తెలుసుకొని నారదుడు అవమానంతో ఉడికిపోయాడు. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతం. మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో నమో వెంకటేశాయ అని టైప్ చేస్తారని ఆశిస్తున్నాం. శ్రీమతి విష్ణువుని ధ్యానించింది. విష్ణువు ఆమె ముందు సాక్షాత్కరించాడు. శ్రీమతి మాలవేసి విష్ణువును వరించి అతనితో వైకుంఠానికి వెళ్ళింది. అది చూసి నారదుడు మరింత కోపంతో పర్వతుణ్ణి కూడగట్టుకొని అంబరీషుడిపై మండిపడ్డాడు. అడిగినప్పుడు తమకు ఇవ్వకుండా శ్రీమతిని విష్ణువుకు అప్పగించినందుకు అంబరీషుణ్ణి నాశనం చేయదలచి శపించడానికి సిద్ధపడ్డారు. అప్పుడు విష్ణు చక్రం వచ్చి వారిని వెంట తరిమింది. పర్వత నారదులిద్దరూ వైకుంఠానికి పరుగెత్తారు. అక్కడ శ్రీమతితో ఉన్న విష్ణువుని చూసి నారదుడు మరింత ఉడుకుమోత్తనంతో, నువ్వు కూడా నీ శ్రీమతిని అంటే నీ భార్యామణిని పోగొట్టుకొని విలపిస్తావు. నన్ను కోతిముఖం వాడిని చేసి మోసగించావు. వానరులే నీ సహచరులై సహాయపడతారుగాక అని విష్ణువును శపించాడు. నారదుడి శాపానికి విష్ణువు మందహాసం చేశాడు. శ్రీమతి లక్ష్మీదేవిగా నిజరూపం పొందింది. మునులను ఆవరించిన మాయ తొలగింది. జరిగిన దానికి సిగ్గుపడుతూ నారద పర్వతులు విష్ణు పాదాల మీద పడ్డారు. నారదుడు విష్ణుపాదాన్ని కన్నీటితో తడుపుతూ శపించినందుకు నొచ్చుకుంటుంటే విష్ణువు నెమ్మదిగా మందహాసం చేస్తూ నారదుడి తలనిమిరి, నారదా, త్రికాలవేత్తమైన నువ్వు విచారించడమేమిటి? నీ నోటి మాట అమోఘం. నువ్వు శపించింది కూడా నా సంకల్పమే. నా రామావతార సమయంలో అలాగే జరుగుతుందిలే. అది లోక కళ్యాణం కోసమే అని చెప్పాడు. అప్పటి నుండి అంబరీషుడికి ఎవరి వల్ల ఎటువంటి హాని జరగకుండా తన చక్రం అతనికి రక్షణగా ఉండేలాగా విష్ణు అనుగ్రహించాడు. దూర్వాసుడికి తపోబల గర్వంతో పాటు తామసం ఎక్కువ. ఒకనాడు తన ఆశ్రమం నుండి బయలుదేరబోతుండగా ఆనంద పారవస్యంతో కన్నులు మూసి విష్ణు సంకీర్తన పాడుతూ వస్తున్న నారదుడు ఎదురయ్యాడు. ఓహో నారద, కలహభోజనంతో కడుపు నిండినట్టుందే, చాలా ఆనంద పారవస్యంలో మునిగి ఉన్నావు అంటూ దూర్వాసుడు నారదుణ్ణి పలకరించాడు. నారదుడు కళ్ళు తెరిచి వంగి వంగి నమస్కరిస్తూ, దుర్వాసుల వారికి ప్రణామాలు. అలాంటిదేమీ పడక నకనకలాడుతున్నది కానీ మహర్షి, విష్ణుభక్తి తత్పరులైన వారిని చూసినప్పుడల్లా నాకు పరమానందం పొంగుతూనే ఉంటుందాయే. అంబరీషుణ్ణి చూసి ఇలా వస్తున్నా గదా మరి అన్నాడు మరొకసారి వంగి ప్రణామం చేస్తూ. అంతటివాడా అంబరీషుడు అన్నాడు దుర్వాసుడు. అవును మహర్షి, విష్ణువు అనుగ్రహం పొందిన రాజర్షి సత్తముడు. ద్వాదశి వ్రతం అతని ప్రాణం అన్నాడు నారదుడు. ఏమిటి నారద, ఆ రాజును తెగ పొగడేస్తున్నావు అన్నాడు దూర్వాసుడు. అతన్ని చూస్తే తెలుస్తుంది పొగడ్త కాదని. నీలాంటి మహర్షీశ్వరుడు అతని సదనాన్ని పావనం చేయడం వలన అతడి జన్మ ధన్యమవుతుంది. చరితార్థుడై మరింత వినుతికెక్కుతాడు అని చెప్పి నారదుడు నారాయణ నామజపం చేస్తూ వెళ్ళాడు. నారదుడి మాటలు దుర్వాసుడిని రెచ్చగొట్టాయి. అంబరీషుడి దగ్గరకు బయలుదేరాడు. ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి వ్రత సమాప్తిగా అప్పుడే భుజించడానికి అంబరీషుడు సిద్ధమవుతున్నాడు. దుర్వాసుడి రాకకు పరమానంద భరితుడై అర్ఘ్యపాద్యాదులతో పూజించి భోజనానికి ఆహ్వానించాడు. దుర్వాసుడు నదిలో స్నానం చేసి వస్తానని చెప్పి వెళ్ళాడు. వెళ్ళినవాడు ఎంతకు తిరిగి రాలేదు. ద్వాదశి ఘడియలు మించిపోతున్నవి. ద్వాదశి దాటకుండా భోజనం చేయకపోతే వ్రతభంగం అవుతుంది. అతిథి రాకుండా తింటే దోషమవుతుంది. అప్పుడు విఘ్నులైన పెద్దలు అంబరీషుడితో కొంచెం నీరు చప్పరించితే వ్రతభంగము కాదు, అతిథి రాకుండా భుజించిన దోషము అంటదు అని చెప్పగా అలాగే అతను జలపారణం చేశాడు. ద్వాదశి పోయి త్రయోదశి వచ్చినటిలా హుటాహుటిగా ఆగ్రహావేశంతో పటపట పళ్ళు కొరుకుతూ జటాజూటాన్ని విప్పి విదిలిస్తూ దూర్వాసుడు వచ్చాడు. ఓ రాజాధమ, విష్ణు భక్తుడినంటూ గర్వించి ఆతిథ్య ధర్మానికి అపచారం చేస్తావా? నాకే అవమానం తలపెట్టడానికి నీకెన్ని గుండెలు? నేనెవరినో తెలుసా? నా పేరు వింటే ముల్లోకాలు ముమ్మూర్తులు గడగడలాడవలసిందే. నా శాపానికి తిరుగులేదు. దుర్మరణం పాలవుదువుగాక అని హుంకరిస్తున్న దూర్వాసుడి పాదాల మీద తలవాల్చి అంబరీషుడు, ఋషీశ్వర, వ్రతభంగం కాకుండా ఉండేందుకు జలపారణం మాత్రమే చేశాను, మన్నించమని వేడుకుంటున్నాను అన్నాడు వినయంగా. దూర్వాసుడు అంబరీషుని తలను తన్ని, దూర్వాసుడి కోసంలో మన్నించడం అనేది లేదు. భక్తి తపశ్శక్తుల్లో ఏది గొప్పదో నువ్వు స్వయంగా చూద్దువు గాని అని అంటూ అమిత ఆగ్రహంతో జటాజూటాన్ని సింహంలాగా విదిల్చాడు. దుర్వాసుడి తపోమహిమ అంతా అతని జడల్లో అనేక శక్తులుగా నిక్షిప్తమై ఉంది. పొడవైన ఒక జడను తీసి పట్టుకొని మరో చేత్తో దండాన్ని ఎత్తి ఆడిస్తూ
జడను ఝుళిపించాడు. జడ నుండి నిప్పు రవ్వలు విరజిమ్ముతూ దట్టమైన నల్లని పొగలు సుడులు తిరుగుతూ ఆకాశానికి లేచాయి. ఆ పొగల్లో భయంకరాకారంతో పర్వతంలా కృత్య అనే మహాభూతం ఆవిర్భవించింది. కృత్య ప్రళయభీకరంగా గర్జిస్తూ అంబరీషుడిని చంపడానికి ఉరకబోతున్న మరుక్షణంలో అతనికి రక్షగా విష్ణువు అనుగ్రహించిన చక్రం జ్వాలలు కక్కుతూ రివ్వున వచ్చి కృత్యను ముక్కలు ముక్కలుగా నరికి మటుమాయం చేసింది. అది చూసి దూర్వాసుడికి ముచ్చెమటలు పోసాయి. కృత్యను నాశనం చేసిన విష్ణు చక్రం అంతటితో ఆగక అమిత వేగంతో దూర్వాసుడి మీదకు వెళ్ళింది. దూర్వాసుడు మరొక జడను పెరికి విసిరాడు. పర్వతమంతా వజ్రపాషాణం అడ్డు నిలిచింది. చక్రం దాన్ని తుక్కు తుక్కుగా తోలగొట్టి దూర్వాసుడిని వెంబడించింది. ఇంకొక జడను ఋషి విసిరాడు. ఆకాశమంత మంచు మేఘం ఏర్పడి వెనువెంటనే చక్రజ్వాలల్లో ఆవిర్లు గక్కుతూ హరించిపోయింది. దూర్వాసుడు పరిగెత్తుతుంటే అతని జటాజూటమంతా వెంట తరిమే చక్రజ్వాలలు తగిలి మసిమసి అయింది. ఈ విధంగా అతడి తపశ్శక్తి అంతా ఆహుతి అయిపోయింది. చెట్టనక పుట్టనక అడవులు నదులు పర్వతాలు దాటుతూ దూర్వాసుడు పరిగెత్తుతున్నాడు. చక్రం తరుముకుంటూ వస్తోంది. మునిని ముల్లోకాలు తిప్పింది. దూర్వాసుడు బ్రహ్మలోకానికి పరుగు తీస్తుంటే నారదుడు ఎదురుపడి ముసిముసి నవ్వులతో, హో తపోసంపన్నులు దూర్వాసుల వారేనా, ఏమిటా పరుగు అని అంటుంటే మారు మాట రాక వెన్నంటి వస్తోన్న చక్రాన్ని చూపిస్తూ దూర్వాసుడు అదే పరుగున బ్రహ్మ ముందు పడ్డాడు. నేను విష్ణు నాభికమలం నుండి వచ్చినవాణ్ణి, నేనేం చేయగలను, చక్రాన్ని ఎలా వారించగలను అన్నాడు బ్రహ్మ. బ్రహ్మవని వస్తే ఇంతేనా నీ పస, నన్ను రక్షించగల ఆ మహేశ్వరుడున్నాడులే అన్నాడు ఋషి. అవునవును దూర్వాస, ఆ మాట నిజమే, ఎంత త్వరగా వెళ్తావో కైలాసానికి వెళ్ళు అన్నాడు బ్రహ్మ చేతులు దులుపుకుంటూ. కైలాసానికి వెళ్లి దూర్వాసుడు శివుణ్ణి రక్షించమని మొరపెట్టాడు. చక్రం విష్ణువుది, కోరి విరోధం తెచ్చుకోమన్నావా, వెళ్ళు, నీ దురహంకారానికి ఫలితం అనుభవించక తప్పుతుందా మరి, వెళ్ళు అన్నాడు శివుడు. దూర్వాసుడు వైకుంఠానికి పరుగెత్తి విష్ణువు ముందు పడి దీనాతి దీనంగా చక్రాన్ని వారించమంటూ శరణు వేడాడు. అంబరీషుడికి రక్షగా నా చక్రాన్ని ఎప్పుడో అనుగ్రహించాను, అందువలన ఇప్పుడు నేనేం చేసేది మహర్షి, అంబరీషుణ్ణే చక్రాన్ని వారించమని అర్థించు అన్నాడు విష్ణువు. దూర్వాసుడు హతాశుడై లేచాడు. అతని అహంకారం నశించింది. అతని తల బోసిపోయి ఉంది. తపశ్శక్తి అంతా తుడుచుకుపోయింది. భక్తి ముందు తపశ్శక్తి ఎందుకు పనికిరాదని తెలిసింది. అంబరీషుడి దగ్గరకు బయలుదేరాడు. చక్రం శాంతంగా వెంట వెళ్తున్నది. దూర్వాసుడు పాదాలు పట్టుకోబోతుంటే అంబరీషుడు వారించి లేవనెత్తి చక్రాన్ని ఆగమన్నాడు. చక్రం వెనక్కి మళ్ళీ కొంతసేపటికి అదృశ్యమైంది. అగ్రగణ్యులైన విష్ణువు భక్తుల్లో అంబరీషుడు పేరుపడ్డాడు. సూర్యవంశ రాజుల్లో గాధి ఒక ప్రముఖుడు. గాధి కుమారుడు విశ్వామిత్రుడు. కృతాశ్వుడి దగ్గర ధనుర్విద్య నేర్చాడు. అనేక అస్త్రాల్ని పొందాడు. అస్త్రవేత్తగా పేరు పొందాడు. విశ్వామిత్రుడు రాజ్యపాలనకు వచ్చాక ఒకనాడు సపరివారంగా వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళాడు. వశిష్ఠ మహర్షి తన హోమధేనువు మహిమ వలన అందరికీ సాదరంగా గొప్ప విందు చేశాడు. 10 లక్షల గోవులను తీసుకుని హోమధేనువును ఇమ్మని విశ్వామిత్రుడు అడిగాడు. వశిష్ఠుడు ఇవ్వనన్నాడు. విశ్వామిత్రుడు బలాత్కారంగా గోవును పరివారం చేత తోలించుకొని వెళ్ళబోతుంటే వశిష్ఠుడు తన తపోబలంతో హోమధేనువు నుండి అనేక మంది శబయోధుల్ని పుట్టించాడు. విశ్వామిత్రుడిని అతని పరివారాన్ని ధేనువు నుండి వచ్చిన యోధులు చిత్తుగా తరిమికొట్టారు. రాజరికం కంటే తపోబలం మిన్న అని తెలుసుకొని విశ్వామిత్రుడు రాజ్యం విసర్జించి అనేక సంవత్సరాలు గొప్ప తపస్సు చేశాడు. తపస్సు సాధించి వశిష్ఠుడితో సమానుడనిపించుకున్నాడు. అప్పటి నుండి విశ్వామిత్రుడు వశిష్ఠుడితో పోటీగా ఉంటూ వచ్చాడు. రావణుడి అనుచరులైన రాక్షసులు తమ తమ బలాలతో ఆర్యావర్తం మీద విరుచుకుపడి ధ్వంసం చేస్తూ మునులను ఋషులను బాధించి ఆశ్రమాలు తగులబెట్టసాగారు. విశ్వామిత్రుడు గొప్ప తలపెట్టాడు. అది జరగకుండా మారీచుడు, సుబాహుడు అనే రాక్షస ప్రముఖులు, తాటక అనే రాక్షసి పట్టుదలతో ధ్వంసం చేస్తున్నారు. విశ్వామిత్రుడు చింతాక్రాంతుడై హిమాలయ ప్రాంతంలో ఉన్న తన సిద్ధాశ్రమంలో ధ్యానమగ్నుడై కూర్చున్నాడు. ఆ ధ్యాన సమాధిలో అతనికి మహావిష్ణువు అవతారంగా సూర్యవంశంలో రఘువు సంతతిలో పుట్టి పెరుగుతున్న రాముడు కనిపించాడు. లోక కళ్యాణం కోసం రాక్షస నిర్మూలన చేయవలసి ఉన్న రాముడికి వశిష్ఠుడు నేర్పిన శాస్త్ర విద్యలు ఎందుకు అక్కరకు రావు. అందుకు అద్భుతమైన అస్త్రశస్త్ర విద్య, ధనుర్విద్యా పాటవం కావాలి. వాటిని అందించగల గురువు అతనికిప్పుడు కావాలి. రాముడికి అస్త్రాలు ఉపదేశించగల సమర్థుడు విశ్వామిత్రుడు ఒక్కడే. విశ్వామిత్రుడికి ధ్యాన సమాధిలో లక్ష్మీదేవి సీతగా, జనకుని కూతురిగా పెరుగుతున్నది కూడా కనిపించింది.
సీతారాముల కళ్యాణం కూడా త్వరలో జరగాలి. తనకు తెలిసిన అస్త్ర విద్యనంతా రాముడికి ఉపదేశించి ఆయన్ను అస్త్ర విద్యా కోవిదుణ్ణిగా చేయవలసిన బాధ్యత తనదిగా గుర్తించి విశ్వామిత్రుడు అయోధ్యకు బయలుదేరాడు. నమో వెంకటేశాయ. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శివార్పణం.